వాయిస్ ఆఫ్ మన్యాసునికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి తాలూకా ప్రభావం ఎంతగా ఈ రాష్ట్రం మీద ఉందో చెప్పడం కోసం ఆయన చనిపోయిన తర్వాత వందలాది మంది చనిపోయారు గుండాగి. అంతేకాకుండా ఆయన అంతిమయాత్ర జరిగేటప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక కారులో చంద్రబాబు నాయుడు గారు, మరి చిరంజీవి గారు, మరి సిపిఐ నారాయణ వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు సమాధి. ఆయనకి ఇంకా సమాధి చేస్తారు. ఆ టైంలో వీళ్ళకి వెళ్ళడానికి ప్లేస్ లేదనమాట. అంటే అంత జనసందోహం, జన సముద్రం. అప్పుడు వీళ్ళు అక్కడ వరకు చేరుకోలేక మధ్యలోనే ఆగి ఒక చర్చి దగ్గర ఆగి ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారికి ప్రజాభిమానం ఉందని తెలుసు కానీ మరీ ఇంతలా అని అతను ఆశ్చర్యపోయాడు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ఉప్పు నిప్పులాగా ఉండేటువంటి ఇద్దరు అలా ఉండేవారు. అఫ్కోర్స్ అంతకుముందు వాళ్ళిద్దరు మిత్రులు, మంచి మిత్రులు, కలిసి తిరిగేవారు పార్టీలో. కానీ అనుకోకుండా చెరో పార్టీ అయిపోవటం, ఆటోమేటిక్గా పోటీ రావటం జరిగింది. అటువంటి నాయకుడి గురించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. మరి ఆ జనాభాలో, ఆ జనంలో వెళ్ళలేక, కారులో వెళ్ళలేక మోహన్ బాబు, విష్ణు ఇద్దరు ఎవరినో మోటార్ సైకిల్ అడిగి ఆ సైకిల్ మీద వెళ్ళిపోయారు, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయారు. హోమ్ మినిస్టర్ కూడా అక్కడ చేరుకోవడం కష్టమైపోయింది. అంటే ఎంత జనం చూడండి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే బీజేపీ అంటే నిజాన్ని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అందులో పాపులర్ ముఖ్యమంత్రి. ఎంతకంటే దేశంలో ఒక హర్యానాలో ఎలక్షన్ అయినా, ఇంకో దగ్గర ఎలక్షన్ అయినా సోనియా గాంధీ ఈ రాజశేఖర రెడ్డిని పంపించేది ఎలక్షన్ మీటింగ్ కోసం, నువ్వు వెళ్ళి మాట్లాడని. ఆయన వెళ్ళి ప్రచారం చేసేవాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే ఆటోమేటిక్గా ఏంటి, బీజేపీ వ్యతిరేకమనే కదా అక్కడ. అంత వ్యతిరేకం అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంటే బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించారు, శ్రద్ధాంజలి ఘటించారు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడికి కూడా ఇలా జరగలేదు. అందులో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మధ్య ఎంత గొడవలు ఉండే మనకు తెలుసు. అలాంటి మూమెంట్లో కూడా రాజశేఖర రెడ్డి కొన్నిసార్లు బీజేపీని విమర్శించిన కూడా చేసేవాడు పై స్టేట్లో వెళ్ళి. మరి అటువంటి నాయకుడికి ఆ పార్టీ కార్యాలయంలో ఎవరైతే తమను విమర్శించారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారో అటువంటి పార్టీ నాయకుడికి నివాళులు అర్పించారంటే అదే రాజశేఖర రెడ్డి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనకి ఎవరు శత్రువులు లేరు, రాజకీయ ప్రత్యర్థులుగా తప్ప. ఆయన కూడా ఇప్పుడు అనేవాడు, నాకు ప్రత్యర్థులే ఉన్నారు తప్ప శత్రువులు లేరు, నేను ప్రత్యర్థిని ఓడిస్తాను కానీ చంపను అనేవాడు అనమాట. చంపకూడదు, ఓడించాలంతే. అంటే చాలా విశాలమైన హృదయం ఆయనకి. అంటే నిజంగా చెప్పాలంటే ఆయన పోరాటం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అని తెలిసింది కదా, మహాసముద్రం. పెద్ద పెద్ద నాయకులు, ముసలి నాయకులు, వృద్ధ నాయకులు ఇలాంతా ఉండేవారు. అలాంటి నాయకులతో నిరంతరం గొడవ. ఎవరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా, అది చెన్నారెడ్డి అయినా, విజయభాస్కర్ రెడ్డి అయినా, ఎవరైనా సరే ఆయన దీనికి ఎప్పుడు పడేది కాదు. ఈయనంటే వాళ్ళకి పడేది కాదు. ఒక అసమ్మతితోటే ఆయన ఎదిగాడు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒక అసమ్మతి నాయకుడిగానే ఎదిగాడు. విపరీతం కోపం ఉండేది ఆయనకి, చాలా కోపిస్ట్ రాజశేఖర రెడ్డి. మనం ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే ముందులో మనం చూసే రాజశేఖర రెడ్డి కాదు నిజానికి. రాజశేఖర రెడ్డి ఒకప్పుడు చాలా కోపిస్ట్ అనమాట. ఎంత కోపిస్ట్ అంటే ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మాట చెప్పింది, చూడు నీకు చిన్న వయసులోనే నేను నీకు ఈ పదవి ఇస్తున్నాను. రాజకీయాలంటే మనం దూరం చేసుకోవడం కాదు, అందరిని దగ్గర చేసుకోవటం. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకో అని, ఈ కోపం ఉంటే మాత్రం నువ్వు ఈ రాజకీయాలు రాణించలేవు అని ఇందిరాగాంధీ గారు ఇతనికి సలహా ఇస్తే అప్పుడు కానీ నేను కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అందుకే ఒకసారి అసెంబ్లీలో నా కోపం రావడం నేను కోసేసుకున్నాను, ఏనాడో కోసేసుకున్నాను అంటాడు. నెక్స్ట్ ఈయనలోనే గొప్ప గుణం ఏంటంటే ప్రత్యర్థి ఏదైనా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందిని రాజకీయం చేయాలని అతను ఎప్పుడూ చూడలేదు. అది ఎవరికి ఉండదు. అవతలోడు అంటే ప్రతిపక్షం లేదా ప్రత్యర్థి ఏదైనా ఇబ్బంది పడితే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని మనం ఈ కాలంలో మనం చూస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి అలాగే ఎప్పుడు ఉపయోగించుకోలేదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటారా, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు ఆ ఇష్యూని బాలకృష్ణ సేవ్ చేయడానికి లక్ష్మీపార్వతి వీళ్ళు వెళ్ళి, పురంధరేశ్వరి వెళ్ళి హెల్ప్ చేయమంటే అతను సేవ్ చేయడానికి చూశాడు. అంతేకాకుండా జగన్ మీద ఎవరు చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆయన బాలకృష్ణ
కుటుంబం మీద కానీ ఎవరి మీద అతను ఆరోపణలు చేయలేదు. సరికదా ఆయన మాట అన్నాడు, ఏమయ్యా నేను నీలాగా అయి ఉంటే బాలకృష్ణ అంశాన్ని నేను రాజకీయం చేసి ఉండేవాడిని కదా అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి అంటే ఆయన ఒక మాట ఇస్తే తప్పడం ఈ విషయం అందరికీ తెలుసు. అలాగే ఆయన ఇంకొక గుణం ఏంటంటే ఆయన ఛాలెంజ్ చేశాడు అనుకోండి, చాలా సూటుగా ఛాలెంజ్ చేస్తాడు అతను. ఒకసారి అసెంబ్లీలో జరిగిన సంఘటనలో ఎందుకో చంద్రబాబు నాయుడు అంటాడనమాట, రెఫరెండంకి వెళ్దామని. అప్పుడు అంటాడంట, ఓ పని చేద్దామయ్యా, నీ పరిపాలన మీద నా పరిపాలన మీద, నీ హత్యా రాజకీయాల మీద నా హత్యా రాజకీయాల మీద, నీ అవినీతి మీద నా అవినీతి మీద, నీ సంక్షేమ కార్యక్రమం నా సంక్షేమ కార్యక్రమం మీద మనం రెఫరెండంకి వెళ్దాం. ఈ రెఫరెండంలో కానీ నేను ఓడిపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా నువ్వు తప్పుకుంటావని ఛాలెంజ్ చేశాడు. అంటే ఇంత గట్స్ ఉన్న నాయకుడు ఇంకోటి ఉండడు. అదేవిధంగా చాలామంది అభిప్రాయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కానీ ఉండుంటే నిజంగా ఈ రాష్ట్రం విడిపోదు అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎందుకు అలా అభిప్రాయపడ్డారంటే కేసీఆర్ ఉద్యమం చేస్తున్న రోజుల్లోనే తెలంగాణలో 50 సీట్లకి టీఆర్ఎస్ పోటీ చేస్తే 10 సీట్లు మాత్రం వచ్చాయి, 40 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. అంటే అప్పుడే అడిగారన్నమాట, ఒకసారి అసెంబ్లీలో అడిగారు, ఏం అడిగారు రాజశేఖర రెడ్డి, రాజేందర్ మీకు ఎన్నయ్యా సీట్లు వచ్చాయి, 50 సీట్లు పోటీ చేస్తే 10 సీట్లు వచ్చాయి, తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారా మీ వైపు ఉన్నారా అని గట్టిగా ప్రశ్నించాడు అన్నమాట. సో అది రాజశేఖర రెడ్డి. ఎందుకు తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డికి అంతమంది అభిమానులు ఉన్నారు. ఇంకో విషయం, ఆయన చనిపోయేటప్పుడు చాలామంది హార్ట్ అటాక్ చనిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ బాధకి. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణలో చాలామంది ఉన్నారు. నిజానికి ఇతను తెలంగాణ నాయకుడు కాదు, కానీ ఈయనకి అంత సపోర్ట్ ఎందుకు ఇచ్చారు ప్రజలంటే ఈయన వచ్చిన తర్వాత తెలంగాణ బాగా డెవలప్ చేశాడు. తెలంగాణ ప్రజలకు కూడా అతను ఈ సంక్షేమ కార్యక్రమాన్ని అందించాడు. అతను ఎప్పుడో మాట అనేవాడు, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు నాకు 2 కళ్ళని, ఆ రెండింటి మీద ఆయన ఫోకస్ చేశాడు. అంతేకాకుండా పరిటాల రవి హెచ్ కేసు విషయంలో అసెంబ్లీలో ఇందులో జగన్ హస్తం ఉందంటే ఏమాత్రం మొగమటం లేకుండా ఒకటే మాట అన్నాడు, ఇందులో పిల్లలు లాక్కయ్యా అని అంటూనే నిజంగా నా కొడుకు సిబిఐ ఎంక్వైరీ వేయిస్తాను, నేను సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ కాదు, సిట్ కాదు, సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను, ఇందులో కానీ నా కొడుకు ఈ హెచ్చులో పాత్ర ఉందంటే మీరు నడి రోడ్డు మీద ఉరి తీయండి, నేను సిద్ధం అని కొడుకు గురించి కూడా అంత నిర్మమాటంగా అసెంబ్లీలో ప్రకటించాడు. అది ఇప్పుడైతే మనం ఏం చేస్తాం, సిట్ వేసేస్తాం సింపుల్గా, ఏ బాధ లేదని. ఎందుకు మనం చెప్పిన ఆఫీసర్లే, మనం చెప్పే వినే ఆఫీసర్లే సిట్లో ఉంటారు కాబట్టి ఆయన అలాగనలేదు, సిబిఐ ఆఫీసర్లే ఎంక్వైరీ వేయించాడు జగన్ మీద, అంటే కొడుకు వ్యతిరేకంగా వేయించాడు. అంటే అతను పరిణితి గల రాజకీయ నాయకుడు, స్టేట్స్మ్యాన్. అంతేకాకుండా ఆయన పాదయాత్రలో చూసినటువంటి ఆ కష్టాలు, ప్రజల తల కష్టాలు, బాధలను అర్థం చేసుకున్నాడు. ఒక్క విషయం, ఆయన ఆరోగ్యశ్రీ పెట్టి అంటే ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశాడనమాట. అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు సరిగ్గా పండక ఇంకేం రీజన్స్ అంటే అందులో ఆయన తేలింది ఏంటంటే పంటలు ఎలాగా ప్రకృతి మీద ఆధారపడి కొన్ని పోతున్నాయి, నాశనం అయిపోతున్న పంటలు. అంతేకాకుండా కరెంటు విద్యుత్ రేట్లు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎవరికైనా సరే ఒంట్లో బాగోకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకునే స్థితి, ఒకవేళ చేయించుకుంటే అప్పులు అయిపోవాలి, లేదా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే కార్పొరేట్ కాలేజీలు చదివించుకోవాలంటే అప్పులు అయిపోవాలి. ఇవన్నిటిని కలిపి ఆయన కొన్ని పథకాలుగా ఏర్పాటు చేశాడు. అదే ఆరోగ్యశ్రీ. అంటే ఎంత పేదవాడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక డబ్బునుడు బాగా కోటీశ్వరుడు పడుకునే బెడ్ పక్కనే ఈయనకి ఒక బెడ్, అలా సమానత్వాన్ని కూడా చూపించాడు, పేదల ఆరోగ్యాన్ని కాపాడాడు. అదేవిధంగా చూసుకుంటే పేద పిల్లలు చదువుకునే అవకాశం ఇచ్చాడు. తర్వాత ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, కలెక్టర్లు కూడా అయ్యారు. ఒక కలెక్టర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, కలెక్టర్లు కూడా అయ్యారు. అంటే ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు, ఎంతోమంది విదేశాలకు వెళ్ళారు, ఎంతోమంది చదువుకుని దీంతో స్టార్టప్ కంపెనీలు పెట్టారు. ఎందుకంటే ఒక మనిషి చదువుకుంటే వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుంది, అదే ఆయన ఉద్దేశం. చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకే మీరు చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీకి, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఆయన ఎక్కడలేని ప్రాముఖ్యత ఇచ్చాడు. అతను చదువు గురించి చూసుకున్నట్లయితే ఆయన కొండ వెంకటప్పయ్య అనేటువంటి మాస్టర్ దగ్గర వాళ్ళ నాన్నగారు, ఎవరు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంట్లో ఉంచేశాడు 7th క్లాస్లోనే ఆయన చదువు చెప్పమని. అతను అంటే వీళ్ళు క్యాష్ ఫీలింగ్స్ కూడా లేదన్నాను. కారణం అంటే బీసీ అతను, మామూలుగా ఆ బీసీ ఇంట్లోనే భోజనం చేసి అక్కడే పడుకొని ఆ మాస్టర్ సమక్షంలో అతను చదువుకుండేవాడు అనమాట. చదువుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశాడో తెలుసా, ఆ మాస్టర్ పేరు మీద స్కూల్ పెట్టాడు, కొండ వెంకటప్పయ్య మెమోరియల్ స్కూల్ అని. అంటే ఆ స్కూల్లో ఫీజులు ఉండవు, భోజనం పెడతారు, అదేవిధంగా బ్యాగులు ఇస్తారు, అదేవిధంగా వాళ్ళు యూనిఫామ్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 2500 మంది స్టూడెంట్స్కి ఉచిత విద్య అక్కడ. మొత్తం అన్ని పుస్తకాలు కానీ అన్నీ కూడా వీళ్ళే ఖర్చు పెడుతున్నారు.
ప్రజెంట్ అది భారతిరెడ్డి చూసుకుంటున్నారు. వాళ్ళు 10th క్లాస్లో మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఆ స్కూల్కి. అంటే తను కావాలనుకుంటే తన తండ్రి పేరు పెట్టుకోవచ్చు, ఆయన ఓన్ డబ్బులు కదా అవి. కానీ గురువు పేరు పెట్టాడు. అది ఒక మనిషిలో ఉన్న నైతికత. అంటే గురువుని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువు పేరు మీద స్కూల్ పెట్టి 2500 మంది స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడంటే ఎంత ఖర్చు పెడుతున్నారు? అది ఎవరిది? రాజశేఖర రెడ్డి తాలూకు ఆలోచన. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెడతానన్నాడు. అన్ని మాట ప్రకారం ఉచిత విద్యుత్ మీద ఆయన మొదటి సంతకం పెట్టాడు. ఎక్కడ మాట తప్పలేదు. అతను చేస్తాను అని మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అంతకంటే ఎక్కువ చేశాడు. ఇంకా ఇక్కడ ఉచిత విద్యుత్ అంటే చెప్తున్నాను, ఉచిత విద్యుత్ ప్రకటించినప్పుడు సోనియా గాంధీ అబ్జెక్షన్ చేసింది, వద్దు మీరు చేయలేరు, ఎందుకంటే పంజాబ్లో కూడా మనం ఆల్రెడీ ప్రామిస్ చేసాం, అక్కడ ఫెయిల్ అయ్యాం అంటే, లేదు నేను చేసి చూపిస్తాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, ఈయన ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు వైర్ల మీద మనం బట్టలు ఆరబెట్టుకోవచ్చు అన్నాడు. ఇతను ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత ఒకసారి అన్నాడు చంద్రబాబు నాయుడు, ఒకసారి నీ బట్టలని కరెంటు వైర్ మీద ఆరబెట్టుకు అన్నాడు. అంటే వ్యంగ్యంగా అన్నాడు అనమాట. అంటే చేసి చూపిస్తున్నాను చూడని. అంటే అంత గట్సునే నాయకుడు. ముఖ్యంగా ఏంటంటే ఆయనకి విపరీతమైన మెమరీ, చాలా మెమరీ. అంటే ఆయన ఒక శ్రీకాకుళం జిల్లా వెళ్ళాడు అనుకోండి, అక్కడ కార్యకర్తలను కలుసుకున్నాడు అనుకోండి, మళ్ళీ 6 నెలలు పోయిన మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వెళ్తే ఆ కార్యకర్త నమస్కారం పెడితే, ఏమయ్యా కృష్ణ బాగున్నావా, ఏమయ్యా సుబ్బారావు బాగున్నావు, ఏమయ్యా అప్పారావు బాగున్నావు అంటూ పేరును పలకరిస్తారు. ప్రతి జిల్లాలో కనీసం 2000 మంది పేర్లు ఆయన జ్ఞాపకం ఉంటాయట. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు. ఆశ్చర్యపోయాను అనమాట, ఇంతమంది పేర్లు ఎలా జ్ఞాపకుంటుండే తనని. అంటే అంత కార్యకర్తలు అంటే అంత ఎఫెక్షన్. అందుకే ఆయన ఎప్పుడు కార్యకర్తలతో ప్రజలతో గడిపేవాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రతిరోజు కూడా ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించేవాడు. అంతేకాకుండా అతను ఏదైనా జిల్లా వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఎవరైనా ఏదైనా కష్టం చెప్తే వెంటనే వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు రాసేవాడు. లేదా అక్కడ ఏదో ప్రాజెక్ట్ కట్టాలంటే దాన్ని వెంటనే మాట ఇచ్చేసేవాడు. అందుకే రోషయ్య సార్ అన్నాడు ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారు జిల్లాలకు వెళ్తే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఎవరైనా అడిగితే కాదనలేడు ఇతను, వెంటనే ఇచ్చేస్తాడు ఇతను. సో ఆ విధంగా నేను బడ్జెట్ అడ్జస్ట్ చేయొద్దా అని రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా జిల్లా పర్యటనకి వెళ్తుంటే ఖచ్చితంగా రోష వెళ్ళి, బాబు మీరు ఎవరికి మాట ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి, మన దగ్గర బడ్జెట్ లేదు అంటే అలాగనే వాడట. అక్కడికి వెళ్ళి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేయడం అంట. అంటే ఒక్కసారి ఆయనకు ఒక బాధ చెప్తే ఆయన వెంటనే స్పందిస్తాడు. అందుకే అంటాడు కదా, నేను విన్నాను నేను ఉన్నాను అని. అంటే అటువంటి నాయకుడు దొరకడం కష్టం. ఆయన్ని విభేదించిన వాళ్ళు కూడా మీరు గమనిస్తే, ఆయన విభేదించిన నాయకులు కూడాను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని ఎంతో ప్రేమించారు. అంతేకాకుండా మరి మీరు గమనించి చూడండి, రాజశేఖర రెడ్డి పరిపాలనా కాలంలో ఆయన ఫ్యాక్షనిస్ట్ అంటారు కదా, మరి రాజశేఖర రెడ్డి పరిపాలించిన కాలంలో ఫ్యాక్షనిజం పూర్తిగా సద్దుమణిగిపోయింది. ఎందుకంటే ఆయన ఫ్యాక్షనిస్టులు అందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి రాజీ చేసి, ఈ హత్యలు ఉండకూడదు, మన అభివృద్ధి చెందాలి అని చెప్పేసి వాళ్ళు బోధపరిచి వాళ్ళని మనసు మార్చాడు. కాబట్టే 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ హత్యలు జరగలేదు. ఫ్యాక్షనిజం అనేది అక్కడ లేదు. అలా కంట్రోల్ చేయగలిగాడు. అంతేకాకుండా ఆయన ఒక్కసారి ఆయన ఎవరైనా సరే కలిస్తే, అంటే చాలామంది ఇంటర్వ్యూలు చెప్పారు, ఒక్కసారి ఆయన కలిస్తే ఆయన చిరునవ్వుతో ఆ భుజం తడతాడట. తట్టిన తర్వాత ఒక ధైర్యం మనకు, మనం ఏ సమస్య మీద వెళ్ళామో, లేదు మా వెనకాల రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు అని ఒక భరోసా ఆటోమేటిక్గా వచ్చేది. మళ్ళీ ఆయన చూడాలి అన్న ఫీలింగ్తో అందరూ ఉండేవారట. అంత గొప్ప చరిష్మా అనేది ఉంది. ముఖ్యంగా ఆయన నవ్వు మొహం, అంటే చూడగానే ఒక చిరునవ్వు నవ్వటం, ఆటోమేటిక్గా చిరునవ్వుతోటే సగం బాధ తీరిపోయేది అని చాలామంది సీనియర్ నాయకులు చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఏటి రాజశేఖర రెడ్డి ప్రత్యేకత అంటే, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? లేకపోతే ప్రజల్లో ఒక్క విషయం చెప్తాను చూడండి, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పావురాలగుట్ట దగ్గర జగన్ మీటింగ్ పెట్టాడు. అన్ని వేల మంది ఎందుకు వచ్చారు? అసలు జగన్ ఎవరు? అసలు అప్పటికి జగన్ ఎవరో తెలుసు? అసలు ఏదో ఎంపీగా పోటీ చేసాడు అతను, ఏదో అయితే మీటింగ్లు ఉండేటప్పుడు పార్లమెంట్కి వెళ్ళేవాడు, లేదు బెంగళూరు వ్యాపారాలు చేసుకుంటూ, కానీ ప్రజల మధ్య అతను ఉండేవాడు కాదు. కానీ ఎంతమంది జనం వచ్చారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన పాదయాత్ర అంటే జగన్ లక్షల మంది జనం ఎందుకు నడిచారు వెనకతలంటే, అప్పటికి ఇంకా జగన్కి అంత క్రేజ్ లేదు, జనాల్లో అంత పేరు లేదు, కేవలం రాజశేఖర రెడ్డి తాలూకు అభిమానులు అంతా కూడా. ఆ తర్వాత ఈయన ఓన్గా సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయనకి కూడా బాగా క్రేజ్ వచ్చింది, అది వేరే సంగతి. కానీ రాజశేఖర రెడ్డి తాలూకు ప్రభావం ఎంత అంటే, ఆయన ఎంపీగా పోటీ చేసి 5 లక్షల పైగా మెజార్టీ వచ్చింది. అది రాజశేఖర రెడ్డి తాలూకా అభిమానులు, రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం జగన్కి ఓట్ల రూపంలో, జగన్కి జనబలం రూపంలో ఈ జనమంతా కాపు కాశారు. సో అటువంటి నాయకుడు అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తారు, కానీ మనం కొంతమంది మాత్రం జ్ఞాపకం ఉంటారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళు మనకెందుకు జ్ఞాపకం ఉంటుందంటే, వాళ్ళ జనాలతో మమేకమయ్యే విధానం, పేదలతో బాధల్ని
అంటే చెవుల ద్వారా వినకుండా హృదయం ద్వారా వినే మనస్తత్వం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నట్లయితే ఆయన పూర్తి ఓన్ చేసుకుంటాడు, ఆ సమస్యను తనదిగా చేసుకుంటాడు. సో అటువంటి నాయకులు దూరం అవడం నిజంగా బాధాకరం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ వీడియో చేయాలనిపించేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాసునికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.